హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎం కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కంటెంట్ తోటి లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి. కంటెంట్ వచ్చేసి మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు, మీ వర్డ్స్ని, మీరు చెప్పినటువంటి మాటల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీ పర్సన్ కానివ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి ఈ కంటెంట్ గురించి మనం యూనివర్స్ని అడుగుతూ ఉన్నామండి. యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, ఎలాంటి సమాధానం వస్తుంది అనేది మనం ఈరోజు ఈ కంటెంట్లో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ మనం 10 కార్డ్స్ అయితే తెద్దామండి. ఎలాంటి ఆన్సర్ వస్తుందో యూనివర్స్ నుంచి చూద్దాం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు చెప్పేటువంటి వర్డ్స్, మీరు చెప్పేటువంటి మాటలు, మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తుందా, మీకు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తుందా, యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ నుంచి వస్తుంది అనేది మనం అయితే ఈ లాంగ్ రీడ్లో చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్ చూద్దామా? 10 కార్డ్స్ తీద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూద్దామా? ఈరోజు చాలా మంచి రోజు. తొలి ఏకాదశి. మా వ్యూవర్స్ అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మవారి ఆశీస్సులు కూడా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఛానల్ మీద ఉండాలండి. చూద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయండి, లాంగ్ రీడ్స్. మనకు ఎలాంటి కామెంట్ వచ్చినా సరే వాటి మీద మనం లాంగ్ రీడ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దామా? మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు చెప్పేటువంటి వర్డ్స్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, ఒకవేళ మీరు మంచి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేసినా అది నెగిటివ్గానే వెళ్తుంది. అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు చెప్పేటువంటి వర్డ్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఫేస్ అవుతుందండి. కామెంట్స్లో కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మనం అయితే ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నా. చూద్దామా? యాజ్ యూజువల్ అండి, మనం ఈరోజు 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్ తీసి ఫుల్ రీడ్ అయితే చేద్దాం. యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది మనం అయితే చూద్దాం. ఓకే, ఈ ఏకాదశి మా వ్యూవర్స్ జీవితాల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నానండి. ఓకే, మనమైతే ఇప్పుడు 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లోంచి రీడ్ చేద్దామండి. యాజ్ యూజువల్ ఫస్ట్ అండ్ లాస్ట్ కార్డ్ తీద్దాం. అండ్ లాస్ట్ కార్డ్ తీద్దామండి. తీద్దామా? ఓకే, 4 కార్డ్స్ అండ్ నెక్స్ట్ 5 అండ్ 6 అండ్ 7 8 ఓకే, 9 అండ్ 10. ఓకే, మనమైతే ఈ 10 కార్డ్స్ కూడా రీడ్ చేద్దామండి. మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తుంది, ఎక్కడ చిన్న ఆ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది, ఎందుకు ఆ పర్సెప్షన్లో అర్థం చేసుకోవడంలో డిఫరెన్స్ అనేది వస్తుంది అనేది మనం ఈరోజు అయితే ఒక ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ మనకైతే యూనివర్స్ ఆన్సర్ ఇస్తూ ఉంది. మీరైతే లాంగ్ టర్మ్ మీరు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇప్పుడు కష్టపడేటువంటి ప్రతి రూపాయి మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, సేవ్ చేసుకుందాం అనేటువంటి ఒక మంచి సలహాలు అయితే మీరు అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉన్నారు. అవి కొన్ని సందర్భాల్లో కొంత నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు చెప్పేటువంటి మాటలు, మీరు చెప్పేటువంటి వర్డ్స్ ఫ్యూచర్కి సంబంధించి ఉండొచ్చు. మనం ఫ్యూచర్లో ఎలా ఉందాం, ఫ్యూచర్లో ఇంత అమౌంట్ సేవ్ చేసుకుందాం, లేదా ఫ్యూచర్లో ఎలా చేద్దాం, మనం ఈ ప్లాన్స్ చేసుకుందాం అని చెప్పేసి
సో ఎప్పుడైతే మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నామో, సో అవతల మన పార్ట్నర్స్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానివ్వచ్చు, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు, పర్సన్ కానివ్వచ్చు, ప్రెజెంట్ గురించి థింక్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ మన దగ్గర ఒక ₹100 ఉన్నాయి. సో ప్రెజెంట్ దాని గురించి ఆలోచిద్దామని అవతల వాళ్ళు అనుకోవచ్చు. మనం ఫ్యూచర్ గురించి సో ఆ ₹100లో కొంత అమౌంట్ మనం సేవ్ చేస్తే, సో ఫ్యూచర్‌కి మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మనం ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అనేది రావటానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి థింకింగ్‌లో డిఫరెన్స్, మనం ఆలోచించేటువంటి దాంట్లో డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏందంటే, సో మిమ్మల్ని నెగెటివ్‌గా అర్థం చేసుకోవడానికి, సో మీరు ఏం చెప్తున్నారనేది అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటానికే కారణం రీజన్ అయితే అవ్వచ్చు. సో థింకింగ్ డిఫరెన్స్ అండి. మీరేం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పార్ట్నర్ గానీ, మీ పర్సన్స్ గానీ వాళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రెజెంట్ హ్యాపీగా ఉంటే సరిపోతుందనుకుంటారు. మీరు లాంగ్ టర్మ్‌లో హ్యాపీగా ఉండాలి. సో ఫ్యూచర్‌లో ఈ అమౌంట్ మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి, సో ఇలాంటి చిన్న చిన్న మిస్‌కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చండి. సో ఈ రీజన్స్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉందండి. యూనివర్స్ సమాధానం ఇస్తూ ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న రీజన్స్ వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం, సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావటం, సో మీకు మీ పర్సన్‌కి మధ్య ఆ గ్యాప్ అనేది అరైజ్ అవ్వటం. సో కాబట్టి సో ఈ రీజన్స్ మనకి సో యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫ్యూచర్ గురించి థింకింగ్ అనేది ఫ్యూచర్‌లో అది పిల్లలకు ఉపయోగపడుతుంది. సో పిల్లలున్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళకిది ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఇది మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి లాంగ్ టర్మ్ వ్యూలో అయితే ఉన్నారు. లాంగ్ టర్మ్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. బట్ అవతల వాళ్ళు ఆ లాంగ్ టర్మ్ థింకింగ్‌ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని సరిగ్గా మీ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచించొచ్చు. ప్రెజెంట్ మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనే దాని గురించి ఆలోచించొచ్చు. సో ఇది మనం ఇందాక చెప్పినట్లుగా సో ఇక్కడ చిన్న మిస్‌కమ్యూనికేషన్ అనేది వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో మీరు పాజిటివ్‌గా చెప్పినా అది కొంతవరకు నెగెటివ్‌గా వెళ్ళటానికి సో ఛాన్స్ అనేది ఉందండి. బట్ యూనివర్స్ మనకి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది. సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. సో రిజల్ట్స్ గురించి కూడా మీరు పాజిటివ్‌గానే థింక్ చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే సో రాబోతూ ఉంది. సో మీకు మీ లైఫ్‌కి యూజ్ అయ్యేటువంటి రిజల్టే రాబోతూ ఉంది. అవతల వాళ్ళు అర్థం చేసుకోవడంలో మాత్రం అది మిస్‌కమ్యూనికేషన్ అనేది సో జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో మనకి చెప్తూ ఉందండి. సో నెక్స్ట్ సో చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారండి. ఫ్యూచర్ థింకింగ్ ఉంది. ఇందాక మనం చెప్పాం. ఫ్యూచర్ థింకింగ్‌లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. సో మంచి ఎయిమ్ ఉంది. మీ మనసులో మంచి కోరిక ఉంది. మనం ఈ పొజిషన్‌లో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి ఒక మంచి వ్యూ అయితే ఉంది. ఒక మంచి ఆలోచన అయితే ఉంది. సో ఆలోచనతోనే మీరు ముందుకెళ్తూ ఉన్నారు. ఆలోచనతోనే ప్లాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఏదైతే మీ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోయినా సో మీ ఒపీనియన్, మీ మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్‌గా చెప్పినా, చెప్పలేకపోయినా సో ఖచ్చితంగా అది మంచి ఆలోచనే. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో మీకు విన్నింగ్ సిట్యుయేషన్ అయితే సో అది తీసుకొని వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో హార్డ్ వర్క్ అనేది సో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారండి. సో ప్రపోజల్స్ పంపిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకున్నారు అనేటువంటి కమ్యూనికేట్ చేయడానికైతే సో చాలా బాగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. సో ఖచ్చితంగా మీ ఆలోచనల ప్రకారం వెళ్తూ ఉన్నారు. మీ మనసులో ఏదైతే ఉందో, ఏమైతే సాధించాలని అనుకుంటున్నారో, ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకున్నారో, లాంగ్ టర్మ్ గోల్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్స్‌ని సాధించాలి అనేటువంటి ఒక మంచి వ్యూ తోటైతే వెళ్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోవడంలో కొంచెం మీ పర్సన్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ కానివ్వచ్చు, లేదు థర్డ్ పర్సన్ కానివ్వచ్చు, ఇంకొకళ్ళు కానివ్వచ్చు. సో అది అర్థం చేసుకోవడంలో ఒక మిస్‌కమ్యూనికేషన్ అనేది అరైజ్ అవుతూ ఉంది. మిస్‌కమ్యూనికేషన్ వస్తూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. సో నెక్స్ట్ థర్డ్ కార్డ్ రీడ్ చేద్దాం. మనకి యూనివర్స్ ఎలాంటి సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దానికి సంబంధించి సో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారండి. సో ఏదైతే మీరు మీ మనసులో కోరిక ఉందో, ఏదైతే లాంగ్ టర్మ్ గోల్స్ మీరు సాధించాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీని ఫ్యూచర్‌లో ఒక మంచి హ్యాపీ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారు. సో మీ పిల్లల్ని ఫ్యూచర్‌లో ఒక మంచి ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో బాగుండాలి అంటే ఇప్పటి నుంచి సేవ్ చేయాలి. సో ఇప్పటి నుంచి సేవ్ చేస్తే మనం ఫ్యూచర్‌లో బాగుంటాం అనేటువంటి ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటి మంచిగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారండి. బట్ ఇందాక మనకి యూనివర్స్ చెప్పినట్లుగా సో చిన్న మిస్‌కమ్యూనికేషన్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెంట్ గురించి ఆలోచించొచ్చు. సో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. అలా చిన్న మిస్‌కమ్యూనికేషన్స్ మీ పర్సన్ గానీ, లేదు
మీ చిల్డ్రన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రెజెంట్ మాత్రమే థింక్ చేయొచ్చు, మీరు ఫ్యూచర్‌ని థింక్ చేయొచ్చు. అలా చిన్న మిస్‌కమ్యూనికేషన్ అనేది అరైజ్ అవుతూ ఉంది. సో, అక్కడ చిన్న చిన్న డిలేస్ మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకున్నా, ఏదన్నా ఒక ప్లాన్ చేయాలన్నా ఈ మిస్‌కమ్యూనికేషన్ తోటి సో, చిన్న డిలేస్. బట్ మీరైతే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారండి. మీ మనసులో ఏదైతే గోల్ ఉందో, మీ మనసులో ఏదైతే మీరు ఎయిమ్ పెట్టుకున్నారో, మీ మనసులో ఏదైతే లక్ష్యం ఉందో, ఆ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఎయిమ్ తోటి ఖచ్చితంగా మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. సో, ఆ స్టిక్ ఆన్‌తోనే మీరు ముందుకెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, అప్‌సెట్ అవ్వచ్చు, కంట్రోల్ మిస్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో, కోప్పడొచ్చు. సో, ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి. మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఇయన్నీ అరైజ్ అవుతూ ఉంటాయి. బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవుతాయి. సో, కాబట్టి ఎక్కడ కూడా మీరు బ్యాలెన్స్ తప్పొద్దండి. సో, మంచిగా బ్యాలెన్స్ చేసుకోండి. హ్యాపీనెస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా సో, మనం చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్‌లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ సో, మనకిస్తూ ఉందండి. సో, నెక్స్ట్ కార్డ్ అయితే చూద్దాం. సో, ప్రాబ్లమ్స్. సో, ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. సో, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక థింక్ చేస్తూ ఉన్నారు. ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారు. సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూ ఉన్నాయి. సో, కోపం దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు మనం కంట్రోల్ తప్పడం, కోపపడటం ఫ్యామిలీ మెంబర్స్ మీద కానివ్వచ్చు, లేదు మన పర్సన్ మీద కానివ్వచ్చు, సీరియస్ అవ్వటం కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జనరల్‌గా జరుగుతూ ఉంటాయండి. సో, అది మనకుండేటువంటి చిన్న ప్రాబ్లమ్. మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు. మన వ్యూ మంచిదే కదా! నేను చెప్పింది మంచిదే కదా! సో, అనేటువంటి ఒక ఒపీనియన్. సో, అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోవటం. సో, అలా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొంతవరకు ఆ మిస్‌కమ్యూనికేషన్ వచ్చి మనం సీరియస్ అవ్వటం. సో, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ మన మీద సీరియస్ అవ్వటం. సో, అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గాని, చిన్న చిన్న ఏదైనా చిన్న గొడవలు గాని జరగడానికి సో, ఛాన్స్ అయితే ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఆ లాంగ్ టర్మ్ గోల్ తోటి ముందుకెళ్ళండి. సో, మంచి జరుగుతది. సో, ఖచ్చితంగా మీకు అమ్మవారి ఆశీస్సులుంటాయి. సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నానండి. సో, మంచిగా మీరు ముందుకెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది. సో, హ్యాపీగా మీరు అనుకున్నది సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. సో, మనం ఇదివరకు కూడా చెప్పామండి. సో, కొంచెం మనకి సిట్యుయేషన్స్ ఏందంటే అప్పుడప్పుడు సో, మన చేతుల్లో ఉండకపోవచ్చు. బట్ అయినా కంట్రోల్డ్‌గా మనం ఒక ప్లాన్ ప్రకారం సో, ముందుకెళ్తూ ఉండాలండి. సో, నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. అండ్ లైఫ్‌లో సో, ఖచ్చితంగా మనం చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా స్టేబుల్‌గా ఉండండి. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. సో, మిమ్మల్ని అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో, ఎదుటి వ్యక్తులకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ పర్సన్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సో, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముఖ్యంగా ఎమోషనల్లీ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్‌గా ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పకూడదు. సో, యూనివర్స్ కూడా మనకి సో, చక్కని గైడెన్స్ అనేది ఇస్తుందండి. సో, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పొద్దు. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి సిట్యుయేషన్ అనేది వస్తుంది. సో, ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. బట్ ఎమోషనల్‌గా కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పద్దండి. ఖచ్చితంగా విన్నింగ్ సిట్యుయేషన్ అనేది ఉంటుంది. చాలా బాగా ముందుకెళ్తున్నారు. సో, చాలా బాగా మీరు కేరింగ్ తీసుకుంటున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ పర్సన్ మీద, లేదు మీ ఫ్రెండ్స్‌కి సంబంధించి అయితే చాలా కేరింగ్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అడ్వైజెస్ వచ్చినా, అడ్వైజెస్ కూడా తీసుకుంటున్నారు. ఆ అడ్వైజెస్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినా, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చినా, సో, ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే అడ్వైజెస్ అయితే తీసుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్ అనేది ఇస్తున్నారు. సో, మంచి గైడెన్సే ఇస్తున్నారు. అక్కడ అర్థం చేసుకోవడంలో, వాళ్ళు అర్థం చేసుకోవడంలో చిన్న నెగెటివ్ అర్థం చేసుకోవడంలో చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. బట్ దాని గురించి ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, చాలా కేరింగ్‌గా ఉండండి. చాలా స్టేబుల్‌గా ఉండండి. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. సో, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఏదైతే ఉందో, మీ మనసులో లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా ఆ లక్ష్యాలను మీరు రీచ్ అవుతారు. మీ ఎయిమ్స్‌ని, మీ గోల్స్‌ని సో, ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. సో, ఎక్కడా కూడా మీరు బ్యాలెన్స్ తప్పొద్దు. ఎమోషనల్‌గా ఉండండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీరు చెప్పేది కూడా అవతల వ్యక్తులకి సో, ఖచ్చితంగా ఎలా కన్వే చేయాలి, ఎలా చెప్పాలి అనేటువంటి విధానంలో చెప్పండి. సో, ఖచ్చితంగా మీరేం చెప్తున్నారో అర్థం చేసుకునేటువంటి రోజైతే సో, ఖచ్చితంగా వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూ గురించి ఆలోచిస్తున్నారు. మనకి ఫస్ట్ కార్డ్‌లోనే యూనివర్స్ చెప్పిందండి. మీరు మీ ఒపీనియన్ లాంగ్ టర్మ్ వ్యూ. సో, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేటువంటి ఫైనాన్షియల్‌గా సేవ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్‌గా సేవ్ చేసుకుంటే మనం ఫ్యూచర్‌లో మంచి పొజిషన్‌లో ఉంటాం. ఒక హౌస్ ఉండాలి. ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. లేదు ఒక భూమి ఉండాలి. మన పేరు మీద ఒక ల్యాండ్ అనేది ఉండాలి. సో, మన పేరు మీద ఇంత బ్యాలెన్స్ అనేది ఉండాలి. పిల్లలున్నారు.
సో వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ చదువుకు ఉపయోగపడుతుంది, సో మ్యారేజెస్కి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి థాట్‌లో ఉన్నారండి. లేదు మీ పర్సన్ ఉంటే మ్యారేజ్‌కి యూజ్ అవుతది. లేదు పర్సన్ ఇంకా బాగా మనం చూసుకోవచ్చు, ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉంటే. సో, అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా మీరు చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉండండి. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. చాలా సందర్భాల్లో మీరు చాలా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా వీలైనంత వరకు ఆ డిస్టర్బెన్సెస్‌లోంచి మీరు కంట్రోల్ చేసుకుంటూ బయటకొచ్చేస్తున్నారు. సో, డిస్టర్బెన్సెస్‌ని కూడా హ్యాండిల్ చేయగలిగినటువంటి మనస్తత్వం ఉంది. ఎలాంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదు మీ పర్సన్‌కి మీకు చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా మీరు చక్కగా దాన్ని టాకిల్ చేసుకోగలుగుతున్నారు. అందులోంచి ఎస్కేప్ అయ్యి బయటికి రాగలుగుతున్నారు. దాన్ని కంట్రోల్ చేసి థర్డ్ పర్సన్ అవసరం లేకుండానే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. సో, ఇంకొక ప్రాబ్లమ్ మీరు చెప్పేది వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అదొక్కటేనండి. వాళ్ళు గాని అర్థం చేసుకోగలిగితే సో, ఖచ్చితంగా మీరు ఏదైతే కన్వే చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళకి కన్వే అవుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి రోజైతే సో, ఖచ్చితంగా వస్తుంది. సో, మీరు చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఇందాక మనం రీడ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ కార్డ్ నుంచి. సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే సో, రావటానికి ఛాన్స్ అయితే ఉందండి. అది చెప్తున్నాం మనం. సో, ఆ డిస్టర్బెన్సెస్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మధ్య గాని, మీకు మీ పర్సన్‌కి మధ్య గానివ్వచ్చు. చిన్న లాంగ్ థాట్స్‌లో డిఫరెన్స్ అంటే ఆలోచనలో డిఫరెన్స్ అంతే. సో, మీరు మీ మీ మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. ఇందాక మనం చెప్పుకుంటున్నామండి ఫస్ట్ నుంచి. సో, వాళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచించొచ్చు. సో, ఇప్పుడు మనం ఎంత కంఫర్ట్‌గా ఉన్నామని వాళ్ళు ఆలోచించొచ్చు. ఫ్యూచర్‌లో ఎంత కంఫర్ట్‌గా ఉండాలి అని మీరు ఆలోచించొచ్చు. సో, ఇలా చిన్న డిఫరెన్సెస్ అక్కడ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ సో, రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా సో, ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే ఉంటుందండి. సో, రిలేషన్‌షిప్పు ఖచ్చితంగా అది పెరుగుతుంది. సో, మీరైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయగలిగినటువంటి మనస్తత్వం ఉంది. సో, అది ఫ్యామిలీ మెంబర్స్‌కైనా, మీకైనా, మీకు మీ పర్సన్‌కైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు టాకిల్ చేయగలిగినటువంటి మనస్తత్వం ఉందండి. సో, ఖచ్చితంగా మీరు ఆహ్, అది ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని బయటికి రాగలిగినటువంటి మనస్తత్వం ఉంది. సో, ఇదివరకు గూడా మనం చెప్పామండి. సో, కుంభరాశి. సో, ఇప్పుడు మనకు చూపిస్తున్న కార్డయితే కుంభరాశికి సంబంధించినటువంటి కార్డు. సో, ఇంతకుముందు మనం ప్రీవియస్‌గా 12 రాసులకు సంబంధించి ఎలా ఉంటుంది ఈ వారంలో అని చెప్పేసి వీడియో గూడా మనం అప్‌లోడ్ చేశామండి. సో, అక్కడ కూడా చెప్పాం. సో, ముఖ్యంగా కుంభరాశికి సంబంధించి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలండి. సో, జాగ్రత్తగా కాన్‌ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, మీరు వేసేటువంటి ప్రతి స్టెప్పు గూడా సో, మీరు చూసి వేయాలని చెప్పేసి సో, ఇంతకుముందు కూడా మనం 12 రాసులు చెప్పేటప్పుడు సో, అందులో చెప్పాం. బట్ చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉంటాయి. ఒక మంచి ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోండి. చాలా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఒక మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్‌గా మనం 12 రాసులకు సంబంధించినటువంటి దాంట్లో మనం చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడు చెప్తున్నామండి చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అదే మనం ఏదైతే చెప్తూ ఉన్నామో మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఏదైనా ఆలోచనలో డిఫరెన్స్ కానివ్వచ్చు, లేదు ఇంకొక దాంట్లో డిఫరెన్స్ కానివ్వచ్చు. అలా చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రావడానికి. బట్ మీరు ఆ వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, అలా ముందుకు సాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పేది కూడా ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి రోజైతే సో, వస్తుంది. సో, ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయండి. మంచి ఛాన్సెస్ అయితే రాబోతోంది. ఒక మంచి సర్ప్రైజెస్ అయితే మీకు ఉండబోతోందండి. మీది ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో, ఏదైతే లాంగ్ టర్మ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారో, ఫ్యూచర్‌లో మనం ఎంత బాగుండాలి, ఫ్యూచర్‌లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో, మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో, ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వబోతూ ఉంది. సో, లాంగ్ టర్మ్‌లో మీకు మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీకు మీ పర్సన్‌కి మధ్య సో, మంచి రిలేషన్‌షిప్పు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మధ్య ఒక మంచి రిలేషన్‌షిప్పు ఇంకా పెరగొచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పేది అర్థం చేసుకుంటారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో అది మీకు మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోయినా, లేదు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా సో, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి రోజు వస్తుంది. సో, ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదంటే మీ పర్సన్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో సో, ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది మీకు ఉండబోతూ ఉంది. ఆ సపోర్ట్ మీకు రాబోతూ ఉంది. సో, కొన్ని సందర్భాల్లో మనం ఆహ్, సీరియస్‌గా చెప్పాల్సినటువంటి విషయాలుంటాయండి. కొన్ని మనం
కూల్గా చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటాయి. అలా చెప్పేటువంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు కొన్ని అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. సో, అందుకే అండి ఈ వీడియో కోసం నేను సెపరేట్‌గా ఒక థంబ్‌లైన్ తయారు చేసి సో, సన్ను, మూన్ దాంతోటి ఒక థంబ్‌లైన్ అయితే తయారు చేశాను. కాన్సెప్ట్ బావుండాలి అని చెప్పేసి. సో, అంటే మనం కొన్ని సందర్భాల్లో సీరియస్‌గా చెప్తాం. ఒక సన్‌లాగా. లేదు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విషయాలు కూల్‌గా చెప్తాం. ఒక మూన్‌లాగా. సో, చెప్పేటువంటి విషయం అవతలి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో దాన్ని సీరియస్‌గా తీసుకోవచ్చు, నెగెటివ్‌గా తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో పాజిటివ్‌గా తీసుకోవచ్చు. బట్ మనం చెప్పేది మంచిదై ఉంటే, మంచి విషయం అయి ఉంటే, సో, ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకోవడానికి సో, ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అంతా మంచి జరగాలని చెప్పేసి సో, యూనివర్స్ కూడా సో, కోరుకుంటూ ఉంది. సో ఖచ్చితంగా అండి. సో, మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పర్సన్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీదైతే మంచి మనస్తత్వం అండి. సో, ఖచ్చితంగా మీ దగ్గర ఏదైనా ఒక రూ. 100 ఉంటే, సో, అందులో కొంత దానం చేసేటువంటి మనస్తత్వం ఉన్నారు. హెల్ప్ అనే మీ దగ్గరికొచ్చినటువంటి వాళ్ళకి సో, ఖచ్చితంగా హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం మీకుంది. అది గూడా కొన్నిసార్లు నెగెటివ్‌గా వెళ్ళొచ్చండి. సో, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ గాని, మన పర్సన్ గాని సో, కొంత మనం ఎక్కువగా అమౌంట్ ఇచ్చినప్పుడో, లేదు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అమౌంట్ ఏదైనా ఇచ్చినప్పుడు కొంత వాళ్ళు నెగెటివ్‌గా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి రోజైతే వస్తుందండి. మీది మాత్రం సో, ఎవరైనా ప్రాబ్లమ్ అని వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేసేటువంటి మనస్తత్వం అయితే ఉంది. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది. మా ఛానల్ తరపు నుంచి కూడా మీకంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా సో, చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా మీకు ఒక మంచి డెవలప్‌మెంట్ అయితే ఉండబోతూ ఉందండి. సో, లాంగ్ టర్మ్ వ్యూ మీ గోల్ అయితే లాంగ్ టర్మ్ వ్యూ అండి. దీర్ఘకాలంలో మనం ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్‌లో మన ఫ్యామిలీ ఎంత బావుండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఫ్యామిలీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, చారిటీస్‌కి ఇచ్చేటువంటి మనస్తత్వం ఉంది. సో, అది కొన్నిసార్లు అది కూడా కొంత నెగెటివ్‌గా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. సో, బట్ అర్థం చేసుకునేటువంటి రోజైతే వస్తుందండి. యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, సడెన్ చేంజెస్ అనేవి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో, వేసేటువంటి ప్రతి స్టెప్ గూడా చూసి వేయండి. మీరు చెప్పేది ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. దాన్ని నెగెటివ్‌గా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. చెప్పేటప్పుడు సో, జాగ్రత్తగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. సో, ఇలాంటి చేంజెస్ అనేవి చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అవ్వచ్చు. సో, వాళ్ళ హెల్ప్ అనేది సో, ఖచ్చితంగా మీరు కోరుకునేటువంటి సందర్భం అనేది రావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసేటువంటి సిట్యుయేషన్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేటువంటి సిట్యుయేషన్ అయితే వస్తుంది. బట్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. మీరు వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా చాలా జాగ్రత్తగా సో, వేయండి. మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి. మీరు ఏదైతే కన్వే చేయాలనుకున్నారో, ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నారో అది ఈరోజు అర్థం కాకపోయినా సో, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు మీరు చెప్పింది పాజిటివ్‌గా అర్థం చేసుకునేటువంటి రోజైతే వస్తుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! ఇది ఈరోజు మనకి కంటెంట్ అండి. మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని. సో, మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే థాట్స్‌లో చిన్న చిన్న డిఫరెన్స్ అనేవి ఉండొచ్చు అని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, చక్కని గైడెన్స్ అయితే ఇచ్చింది. సో, ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. మెసేజ్ రావటం, నోటిఫికేషన్ రావటం అనేది జరుగుతుంది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.